హలో ప్రెగ్నెంట్ లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ఫస్ట్ అనేది పాప పుడితే మనకి సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా మనకి పాపే పుడుతుంది అని చాలామంది భయపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళ కోసమే ఈరోజు నేను ఒక ఎగ్జాంపుల్తో అయితే మీ భయం అనేది పోగొట్టడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇక ఈ వీడియోని అనేది స్టార్ట్ చేసేద్దాం. ప్రెగ్నెన్సీలో చాలామందికి వచ్చే టెన్షన్ ఏంటి అంటే పాప పుడుతుందా లేకపోతే బాబు పుడతారా అని ప్రతి గర్భిణి కూడా ఆలోచిస్తూనే ఉంటుంది. బయటికి చెప్పుకోకపోయినా కూడా లోపల ఖచ్చితంగా పాప పుడతారా బాబు పుడతారా అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బాబు పుట్టాడు అనుకోండి, సెకండ్ టైం వాళ్ళకి అంత టెన్షన్ అనేది అనిపించదు. ఎందుకంటే పాప పుట్టినా ఓకే, బాబు పుట్టినా ఏం పర్లేదు అని అంటూ ఉంటారు. కానీ ఫస్ట్ టైం డెలివరీలో కనుక పాప పుడితే వాళ్ళ టెన్షన్ అనేది అంతా ఇంత కాదు సెకండ్ డెలివరీ అప్పుడు. ఎందుకు అంటే ఈసారి కూడా పాపే పుడుతుందేమో లేకపోతే బాబు పుడతాడా ఎవరు పుడతారా అని చాలా టెన్షన్ అయితే పడుతూ ఉంటారు. అదే కాకుండా సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళని బాగా బాధించే విషయం ఏమిటి అంటే ఫస్ట్ డెలివరీలో పాప పుడితే నీకు సెకండ్ డెలివరీ కూడా పాపే పుడుతుంది అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. నేను చాలామంది ఇలా అనటం అనేది చూశాను, విన్నాను కూడా. ఏ తల్లికైనా ఒక పాప ఒక బాబు ఉంటే బాగుండు అని అయితే అనుకుంటుంది కదా. ఇద్దరు వాళ్ళు ఒకళ్ళు వీళ్ళు ఒకళ్ళు ఉంటే చాలా చక్కగా అయితే ఉంటుంది కదా. అదే ఫస్ట్ పాప పుడితే సెకండ్ డెలివరీకి ఖచ్చితంగా నాకు బాబే కావాలి అని ఖచ్చితంగా అనుకుంటారు ఎవరైనా కూడా. ఫస్ట్ పాప ఉంది కాబట్టి సెకండ్ డెలివరీ అనేది బాబు పుడితే చాలు అని అయితే అనుకుంటారు. చుట్టుపక్కల వాళ్ళు ఇలా అనేసరికి వాళ్ళకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా టెన్షన్ అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళ మాటలు అనేది అస్సలు పట్టించుకోకండి. ఫస్ట్ పాప పుడితే సెకండ్ కూడా పాప పుడుతుంది అని ఏమీ లేదు. నా ఇంట్లో నా ఫ్యామిలీ నా రిలేటివ్స్లోనే చాలామంది ఉన్నారు ఫస్ట్ పాప పుట్టి నెక్స్ట్ అనేది బాబు పుట్టిన వాళ్ళు. మనం కంపేర్ చేసి చూసుకుంటే ఫస్ట్ పాప పుడితే సెకండ్ టైము బాబు పుట్టిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఎవరో రేర్గానే ఫస్ట్ పాప పుడితే సెకండ్ టైం అనేది పాప పుట్టిన వాళ్ళు ఉన్నారు. సో మీరు ఏం టెన్షన్ అనేది పడకండి. ఫస్ట్ పాప పుడితే సెకండ్ కూడా పాపే పుడుతుంది అని అయితే ఏం లేదు. అదే కాకుండా ఇంకొకటి అంటూ ఉంటారు అనమాట. ఫర్ సపోజ్ మన అమ్మకి ముగ్గురు కానివ్వండి నలుగురు కానివ్వండి ఆడపిల్లలు కనుక ఉంటే నీకు కూడా మీ అమ్మ సాలే వచ్చింది, నీకు కూడా అమ్మాయిలే పుడతారు అని అంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే మా అమ్మకి మేము నలుగురు ఆడపిల్లలమండి. ఆ నలుగురు ఆడపిల్లలకి కూడా అందరికీ ఒక పాప ఒక బాటాడు. మరి అలా అనుకుంటే మా అమ్మలాగా మాకు కూడా ఇద్దరు పాపలు అనేది ఇద్దరు కానీ ముగ్గురు కానీ పాపలు అయితే పుట్టాలి కదా. అలా ఏం పుట్టలేదు కదా, నలుగురికి అబ్బాయిలు అనేది చక్కగా పుట్టారు. సో ఇటువంటి సాళ్ళు ఇవన్నీ మీరు నమ్మకండి, పెద్దవాళ్ళు చెప్పిన అటువంటి ఏమీ ఉండవు. మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే టైంకి ఎక్స్ క్రోమోజోమ్ కనుక కనెక్ట్ అయితే మనకి పాప అయితే పుడుతుంది. అదే వై క్రోమోజోమ్ కనుక రిలీజ్ అయితే బాబా అయితే పుడతారు. మనకు తెలుసు కదండి, ఆడవాళ్ళల్లో 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి, మగవాళ్ళలోనే ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ ఉంటాయి. సో అదనేది మన చేతుల్లో లేదు. మీకు భయం పోగొట్టడానికి నేను చెప్పే టిప్ ఏంటంటే మామూలుగా జనరల్గా చూసుకుంటే ఫస్ట్ పాప పుట్టిన వాళ్ళకి సెకండ్ టైం బాబు పుట్టే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఒక 80% బాబు పుట్టే ఛాన్సెసే ఉన్నాయి. ఒక 20% సెకండ్ టైం కూడా గర్ల్ పుట్టే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ అనేది పడకుండా హెల్దీ ఫుడ్ తీసుకొని చక్కగా మీ ప్రెగ్నెన్సీని ఎంజాయ్ అయితే చేయండి. ఇన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.